నీది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నీవు అతి సామాన్యుడివే కావచ్చు. నీలో ఉన్న అతి చిన్న సమర్థతనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళనే నీవు గౌరవించు. నిన్ను పనికిరాని వాడిగా భావించే వారిని నువ్వు ఎన్నడూ ప్రేమించకు. గెలవడానికి తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు, పట్టుదల మరియు నిరంతర సాధన కూడా కావాలి. ఈ సమాజాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. గుర్తుపెట్టుకో, పునాది లేని ఇంటిని గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి కానీ నీ వల్ల ఏడవకూడదు. నువ్వు నమ్మిన వాణ్ణి మోసం చేస్తే కుమిలిపోకో. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు, లెక్క సరిచేయకుండా వదిలిపెట్టడు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ నీకు తలవంచుతుంది. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితి నుండి తప్పించుకోవడం. ప్రశ్నించనంతవరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళమైపోతాము. తూటా కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో ఉన్న సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. మీరు గర్వంతో ఏమీ సాధించలేరు, అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. మన లైఫ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. లైఫ్లో నిన్ను అవమానించే వాళ్ళకంటే నిన్ను అనుమానించే వాళ్ళ వల్లే నీవు ఎక్కువగా బాధపడతావు. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ బాధలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కో, డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చనిపోయాక వినపడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి, బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత కుప్పగా ఉంటే ఏంటి. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తండి, అప్పుడు గెలుపు మీ వెనుకే పరిగెడుతూ వస్తుంది. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్ ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. లైఫ్లో పగలు రాత్రి ఎలానో ఒడిదుడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం. మనం సంపాదిస్తున్నంతకాలం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమవుతాం. మీరు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఒకరు చెప్పినట్టు బ్రతకడం కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడం. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి, ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. గుర్తించుకోండి. కొందరు తెలివి తక్కువ వెధవలు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు. వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఎంత సంపాదించామనేది కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం. దేవుడు చాలా గొప్పోడు. ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశ పెడతాడు, అంతలోనే ఆవిరి చేస్తాడు. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు. ఆపదలో సహాయపడేవాడే బంధువు, భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య.
ఒకడి కష్టం తెలియాలి అంటే వాడు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. గొర్రె కసాయివాడిని నమ్ముతోందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడకు, మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మాటలు అయినా మనసు అయినా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. అర్థానికి అపార్థానికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన కలకాలం నిలబడుతుంది. అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరమే. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు వెతకడం ప్రారంభిస్తే నీకంటూ ఎవరూ ఈ సొసైటీలో మిగలరు. కొందరు మనుషులు అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. గొంగలి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపల అందమైన సీతాకోక చిలకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. కష్టమొచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీ అర్హత గురించి మాట్లాడేవాడికి చెప్పు, కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. నమ్మినవారు మోసం చేస్తే అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి నువ్వు మోసం చేయలేదని గర్వపడు. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన లైఫ్ మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాల్ని అధిగమిస్తాడు. 1000 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నీవు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. విలువైనది ఎప్పుడూ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా బంధమైనా. సాగే నీరు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మళ్ళీ మరీ తన గమ్యం చేరుకుంటుంది. ఒడిదుడుకులను ఒరిమితో తప్పించుకుంటూ ముందుకు సాగాలి. మీకు కావాల్సిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైన, చేదు అనుభవమైన. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. చెడు అనేది నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి అనేది నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందే దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. ఒకరిని మోసం చేయాలనే మూర్ఖత్వం వల్ల చివరికి అది మనల్ని మనమే మోసపోయేలా మారుస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. నీకు నీవు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి తేడా తెలిసేది అక్కడే. తనకు కష్టం వస్తే మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అని మాట్లాడతారు తప్ప తాము ఏమైనా పాపం చేశామా అని ఆలోచించరు.
అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు.